హలో! వెల్కమ్ టు ఇష్టమైన వంట. ఎలా ఉన్నారు అందరూ? ఈ కాంబినేషన్ ఏంటో తెలుసా ఇవాళ బగారా రైస్ విత్ కోడి కూర. అసలు కోడి కూర అండ్ బగారా రైస్ కాంబినేషన్ మాత్రం అసలు ది బెస్ట్ కాంబినేషన్ చెప్పొచ్చు. సో, దీని టోటల్ ప్రాసెస్ లేట్ చేయకుండా మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా! ఎంత ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరొకసారి ఈ సండే అలా కానీ ట్రై చేసేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. కోడి కూర అంటే ఇట్లా కూరలాగా ఉండాలి. విత్ మంచి కాంబినేషన్ వచ్చేసి మనకి బగారా రైస్ అనమాట. ఈ 2 కాంబినేషన్స్‌తో ఈ కర్రీలాగా మరి పులుసులాగా ఉండవద్దు అండ్ జస్ట్ గ్రేవీలాగా ఉండకూడదు. ఆ ముక్కకు కొంచెం అలా పట్టి ఉండాలంతే. అండ్ బగారా రైస్ మాత్రం లైట్ బగారా. ఎక్కువ స్పైసెస్ లేకుండా లైట్‌గా చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పనిసరి ట్రై చేసి చూడండి. సో, ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మంచిగా చికెన్ మొత్తం క్లీన్‌గా లైక్ వాష్ చేసేసుకొని ఉప్పు వాటర్‌లో వేసుకొని వాష్ చేసేసుకోవాలి. మంచిగా కడిగి పెట్టుకున్న దాంట్లో మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు ఈ చికెన్ వచ్చేసి మనకి కేజీంబావు ఉంటుంది. సో, దానికోసమని మనం 1 స్పూన్ ఉప్పు అండ్ ఒక 2 స్పూన్ కారం వేసేసుకుందాము. మీకు టేస్ట్ చాలా బావుంటది చూడండి. సో, ఒకసారి మిక్సప్ చేసేసి అలా పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్పైసెస్ కానీ అవన్నీ మనం వండుకునేటప్పుడు వేసుకుందాము. కారం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి జ్యూసీగా, టేస్టీగా ఉంటుంది. సో, నెక్స్ట్ కావాల్సింది 2 పెద్ద ఆనియన్స్ లేదంటే 3 మీడియం ఆనియన్స్ తీసుకోండి. అండ్ కంపల్సరీ పచ్చిమిర్చి కరివేపాకు మాత్రం కట్ చేసి పెట్టుకోండి. ఇట్లా స్లిట్స్ లాగా చాలా టేస్ట్ ఉంటది. అండ్ లాస్ట్‌కి కొత్తిమీర. సో, పచ్చిమిర్చి మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక బాణీ తీసుకొని బాణీ బాగా వేడయ్యాక మనం ఆయిల్ పోసుకోవాలి అందులో. మీకు పచ్చిమిర్చి మరీ చెప్తున్నాను. టేస్ట్ మాత్రం పచ్చిమిర్చి, కరివేపాకుతో బాగా వస్తుంది. సో, అది మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ కొంచెం బాయిల్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు లైక్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒక 1 మినిట్ పడుతుంది. కొంచెం ఓపికతోని చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. సో, ఏంపుకొని మనము ఒక వేరే బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఇది లాస్ట్‌లోకి యాడ్ చేసుకుందాం. మీరు చూస్తే నేను ఫ్రైస్ కూడా ఇలానే యాడ్ చేస్తా. సెమీ గ్రేవీ దానికి అండ్ ఫ్రై దానికి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేస్తే. సో, మీరు తీసేసుకొని ఒక బౌల్‌లో పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ సేమ్ అదే బాణీలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా! అవి వేసేసేయండి. కొంచెం అట్లా మెత్తగా అయ్యేంత వరకు వేపుకోండి. మీకు కావాలి అంటే మాత్రం సాల్ట్ వేసేసుకుంటే తొందరగా వేగుతాయి ఆయిల్‌లో. సో, వీలుంటే మీరు సాల్ట్ కూడా వేసేసుకోండి. లేదు అంటే వదిలేయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిదనం పోయేంత వరకు మాత్రం వేపుకోవాలి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ చిన్న టేబుల్ స్పూన్స్ 2 స్పూన్స్ వేస్తున్నాను. అండ్ పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోండి బావుంటుంది. లైక్ తర్వాత వేస్తే సరిగ్గా కలవదు. ఇప్పుడు వేసుకున్నారనుకోండి మంచిగా కలుగుతుంది. ఇంత స్పెసిఫైగా ఇంచించి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ ఫ్లేవర్స్‌ని కానీ అవన్నీ ఎన్హాన్స్ చేసుకోగలుగుతారు. అంత చేసేటప్పుడు కూడా అరోమాటిక్ స్మెల్స్ వస్తుంటాయి. చాలా టేస్ట్ ఉంటుంది. సో, ఇలా పసుపు వేసి కలిపాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! చికెన్ వేసేసుకోవాలి. చూడండి అసలు ఆ పొగ కానీ అలా వస్తుంటే మనకి స్మెల్ మనం ఫీల్ అవుతాం. సో, దాని గురించి అనేసి నేను ఇలా స్పెసిఫైగా చెప్తున్నాను. సో, మొత్తం ఆయిల్ అంతా ఇట్లా పట్టేంత వరకు ఇట్లా కలుపుకోవాలి. మొత్తం ఆ పచ్చి ఉంటుంది కదా! అదంతా ఇట్లా పోయేంత వరకు కలుపుకొనేసి మూత పెట్టుకోవాలి. కంపల్సరీ మూత పెట్టుకుంటే పైన ఉన్న చికెన్ అంతా మాత్రం మనకి కుక్ అవుతుందనమాట. సో, మధ్యలో మనం తీస్తూ కలుపుతూ ఉండాలి. అది మాత్రం ష్యూర్. లేకపోతే కిందంతా అడుగంటుతుందనమాట. సో, మీరు నీట్‌గా మంచిగా శుభ్రంగా కింది నుంచి పై వరకు మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు. పెరుగుతోని చేస్తే అదేమైతుందంటే ఆ ముక్కకి ఆ గ్రేవీ అంతా ఇట్లా అతుక్కుపోతుందనమాట. అది చాలా మనం బగారా రైస్ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ ఇట్లా ఎన్హాన్స్ చేస్తుంది టేస్ట్ మాత్రం. మీరు చూడండి ట్రై చేసి మీరు
అసలు మొత్తం వీడియో మొత్తం చూసి ఏం స్కిప్ అవ్వకుండా చేసుకోండి. అప్పుడు బాగుంటుంది చూడండి. మధ్య మధ్యలో స్కిప్ అవుతే మాత్రం మీకు మసాలాస్ కానీ అవి మిస్ అవుతారు. సో అందుకనేసి చెప్తున్నాను. సో ఇలా పెరుగు వేసుకొని బాగా ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ వరకు కుక్ చేయండి. అది మెత్తగా ఇట్లా ముట్టుకుంటే చితికిపోతుంది అనమాట. అంటే మరీ ఏం చితికిపోదు కానీ అంత బాగుంటుందని చెప్తున్నాను. సో అలా కలుపుకున్న తర్వాత మీకు ఏమన్నా కొంచెం వాటర్ అలా కావాలి అనుకుంటే మాత్రం చిలకరించండి. అసలు అవసరమే ఏం లేదు. నేను ఇట్లా ఎడ్జెస్ కింద మాడకుండా ఉండడం కోసమని మధ్య మధ్యలో చల్లుతున్నాను అంతే. పెరిగేసాం కదా, కొంచెం కింద అడగంటినట్టు అవుతుంది. అందుకే జస్ట్ ఇట్లా చిలకరించుకొని కలుపుతూ ఉండాలి. ఆ పెరుగు ఇట్లా దాంట్లో పట్టేంత వరకు మనకి. నెక్స్ట్ ఇప్పుడు కారము మీకు సరిపోకపోతే మాత్రం మళ్ళీ ఇంకొక స్పూన్ 2 స్పూన్స్ వేసుకోండి. ఎందుకంటే పెరిగేసాం కాబట్టి కొంచెం కారం తగ్గుతుంది, చప్పగా ఉంటుంది. అండ్ నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అందులో బగారా రైస్లో కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి గరం మసాలా పొడి, అది చిన్న టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి మీ స్పైసెస్ లెవెల్స్ ఎంత ఉంటే అంత. అండ్ సాల్ట్ వచ్చేసి 1.5 స్పూన్ అలా వేస్తున్నాను. సో కలుపుకొని ఆల్రెడీ మనం ముందు కలిపి పెట్టుకున్నాం సాల్ట్ కూడా. మీరు జాగ్రత్తగా ఉండండి, సాల్ట్ చూసి వేసుకోండి. సో ఇప్పుడు ఇంకే మసాలాలు అయితే మంచిగా మటుకి పట్టేంత వరకు మీరు కలుపుకుంటూ ఉండండి. అండ్ మూత పెట్టుకుంటే గ్రేవీ ఎగిరిపోయేంత వరకు ఉంచుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేంపి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేయండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది దీంతో. ఇది మాత్రం మర్చిపోకండి. అండ్ లాస్ట్కి ధనియాల పొడి వేసేసి మంచిగా కొత్తిమీర కూడా వేసేయండి. వేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి. సో కలుపుకొనేస్తే మంచి కోడి కూర రెడీ అండి. ఇంకా దాన్ని దించేసుకోవడమే, పక్కన పెట్టుకోవడం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్కి నేను ఓన్లీ ప్లెయిన్ సోనా మసూరి రైసే తీసుకుంటున్నాను. ఇది మంచిగా శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. ఒక 2-3 సార్లు కడిగేసి పక్కన పెట్టుకోండి. అసలు ఫస్టే కడిగి పెట్టుకోండి. మీరు ముందు చికెన్ స్టార్ట్ చేయకముందే ఈ రైస్ మాత్రం కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 1/2 అవర్ అట్లా కడిగి పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. లేదు అన్నా కూడా ఎమ్మటే కడిగి కూడా వేసుకున్నా ఏం పర్వాలేదు. సో దీనికి కూడా మనం ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవి సరిపోతుంది. అండ్ మసాలాస్ వచ్చేసి మనకి బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి అండ్ దాల్చిన చెక్క. సో ఇవి తీసి పెట్టేసుకోండి. ఒక బాణీ తీసుకొని కుక్కర్ అయినా గిన్నె ఏదైనా పర్వాలేదు మీకు కొలత. నేను ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుంటాను. నూనె అంటే నెయ్యి బాగా వేడయ్యాకనే నూనె కొంచెం నెయ్యి వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది, మర్చిపోకండి. అండ్ మనం తీసుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, ఇందాక సాజీరా చెప్పలేదు, సాజీరా కూడా వేసుకోవాలి, బాగుంటుంది. బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి అండ్ లవంగాలు కొన్ని పోర్షన్స్, ఎందుకంటే ఎక్కువ స్పైసీ ఏం చేయట్లేదు. ఆల్రెడీ చికెన్ స్పైసీగా చేశాను కాబట్టి ఇది నార్మల్, కొంచెం లైట్ బగారా అంటారు దీన్ని. సో అది చేస్తున్నాను అనమాట. మంచిగా వేసుకున్నాక కొంచెం ఇట్లా అరోమాటిక్ స్మెల్ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా టేస్ట్ వస్తుంది. ప్రతి దాంట్లో నేనైతే కంపల్సరీ వేస్తాను. దాని మూలాన కూడా చాలా టేస్ట్ వస్తుంది. సో మీరు మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. అంటే ఆల్మోస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అంటే వేగడం అనమాట. బ్రౌన్ ఇన్ ద సెన్స్ వేగేంత వరకు, లైట్గా వేగేంత వరకు మనం ఆయిల్లో వేపుకోవాలి అటు ఇటు. ముందే వేసేస్తే ఆ స్మెల్ మంచిగా ఇట్లా ఎన్హాన్స్ అవుతుంది. చూడండి, మీరు ఎప్పుడన్నా వేసి చూడండి. పచ్చిగా వేసినప్పుడు అంత టేస్ట్ ఉండదు. ఇట్లా కొంచెం నూనెలో గోలించినప్పుడు మాత్రం మంచి టేస్ట్ వస్తుంది, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. సో అలా గోలినాక మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో అంత కొలత తీసుకోండి. నేను దాదాపు
హాఫ్ కేజీ వరకు బియ్యం తీసుకున్నాను. సో, ఇలా మసులుతున్నప్పుడు ఉప్పు వేసేసుకోండి. ఎందుకంటే తర్వాత బియ్యం వేసినాక ఉప్పు వేస్తే మాత్రం కలవదు సరిగ్గా. ఈ మసులుతున్నప్పుడే బాగా మసలాలి. మంచిగా మసలాలి. అంటే ఈ హాఫ్ కేజీకి మళ్ళీ హాఫ్ కేజీ వాటరే వేశాను నేను. హాఫ్ లీటర్ వాటర్. కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి తీసేసి వేసేసుకోవాలి అందులో. సో, మంచిగా వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకోవాలి. బాగా బాయిల్ అయినాక కొంచెం ఇంకా సిమ్లో పెట్టేసి దించేసుకున్నామనుకో ఖతం బగారా రైస్ రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్స్గా ఉన్నాడు పర్వాలేదు, ఎందుకంటే అది గుంజేసుకుంటుంది. ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది మా లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేశాను. సో, మేమైతే లంచ్ బాక్స్లో పెట్టేసుకొని రెడీ అయిపోయాము. మీరు కూడా అలానే రెడీ అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.